మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫామ్ హౌస్ నిర్మాణంపై రెవెన్యూ అధికారులు ఆరా తీశారు. రోహిత్ రెడ్డి అసైన్ భూమిలో ఫామ్ హౌస్ కట్టినట్టుగా నిర్ధారించారు అధికారులు. అజీజ్ నగర్లోని సర్వే నెంబర్ 177/33లోని 2.20 ఎకర్స్లో ఫామ్ హౌస్ నిర్మించారు. 2006లో రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే భూభారతిలో మాత్రం జంగయ్య పేరుపై ఉన్నట్లుగా గుర్తించారు. అసైన్ భూమిపై రిజిస్ట్రేషన్ ఎలా అయిందని రెవెన్యూ అధికారులు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫామ్ హౌస్ పై చర్యలకు రెవెన్యూ శాఖ సిఫార్సు చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్ చేయాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ పోలీసులు ఆధీనంలోనే ఉంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఫామ్ హౌస్లోని పార్టీకి హాజరైన వారి వాహనాలు ఇంకా అక్కడే ఉన్నాయి. దీంతో మొత్తం 5 వాహనాలు సీజ్ చేసి కోర్టుకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫామ్ హౌస్ నిర్మాణంపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ కేసులో పోలీసులు వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఫామ్ హౌస్ లోనే ఉన్నాం. ఈ ఫామ్ హౌస్ ను పోలీసులు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ రోజు పార్టీకి ఎవరెవరైతే అటెండ్ అయ్యారో మొత్తం 11 మందికి సంబంధించినటువంటి వెహికల్స్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ చూడొచ్చు. ఆ రోజు పార్టీకి అటెండ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ఆ రోజు నుంచి ఈ ఫామ్ హౌస్ లోనే ఉండిపోయాయి. అయితే ఇక్కడ ఫామ్ హౌస్ ను సీజ్ చేయాలి అని చెప్పి ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులకు పోలీసులు కూడా ఒక లేఖ రాశారు. ప్రతిసారి ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతోంది. గతంలో పలుమార్లు డ్రగ్స్ పార్టీలు కూడా ఇక్కడ జరిగాయని ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. ఈ ఫామ్ హౌస్ ను సీజ్ చేయాలని చెప్పి కూడా కోరారు. గతంలో మనం చూసాం ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా ఇదే ఫామ్ హౌస్ లోనే చోటు చేసుకుంది. పార్టీ జరిగిన తర్వాత నుంచి కూడా ఈ ఫామ్ హౌస్ లో ఎవరిని అలో చేయలేదు. ఇప్పటి వరకైతే పోలీసులు దీన్ని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ని కూడా సీజ్ చేశారు. మొత్తం 11 మంది వస్తే ఆ 11 మందిలో ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్ట్ చేస్తే అందులో 6గురికి పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి శాంపిల్స్ ను కూడా మనం చూస్తే అర్థమవుతుంది. ఆ రోజు నుంచి పోలీసులు ఇక్కడే ఉంచారు. పార్టీకి అటెండ్ అయిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు ఇక్కడికి వచ్చారో ఫామ్ హౌస్ లోపలికి వాళ్ళ యూరిన్ శాంపిల్స్ అన్నింటినీ సేకరించి ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్టులు చేశారు. మొత్తం ఇందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే మొత్తం 6గురికి పాజిటివ్ రావడంతో అందులో 3గురికి నోటీసులు ఇచ్చి పంపించేశారు. మరొక 3గురిని రిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డి, కాల్పులు జరిపినటువంటి నమిత్ శర్మ, ఈ 3గురిని రిమాండ్ చేశారు. ఎందుకంటే ఈ 3గురు నమిత్ శర్మనేమో కాల్పులు జరిపాడు, రితేష్ రెడ్డికి సంబంధించినటువంటి రివాల్వర్ తీసుకుని తను కాల్పులు జరిపాడు కాబట్టి తనపైన ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. సో ప్రస్తుతానికైతే అటు రెవెన్యూ శాఖ అధికారులు ఈ ఫామ్ హౌస్ కి రాలేదు, దాన్ని ఇంకా సీజ్ చేయలేదు. కానీ పోలీసులు అయితే ఇప్పటి వరకు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా మొత్తం అసైన్డ్ ల్యాండ్ గా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఇప్పటికీ ఆధారాలు సేకరించారు. దానిపైన కూడా సర్వే చేయబోతున్నారు. ఈ ల్యాండ్ ఇంతకు ఎవరి పేరు పైన ఉంది, లేకపోతే రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా బినామీ వ్యక్తుల పేరు పైన ఉందా, లేకపోతే అసైన్డ్ ల్యాండ్ ఏమైనా ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారా అనే దానిపైన కూడా దర్యాప్తు కొనసాగుతోంది. కెమెరామెన్ వీరాంజనేయులతో రవికుమార్, NTV, అజీజ్ నగర్ నుంచి.